పేపర్లలో హెడ్డింకులు బాని నిజ జీవితంలో ఏదైనా కార్యాచరణ తయారు చేయండి. ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. ఖచ్చితంగా మనం వర్షాలు వచ్చినప్పుడు కాలువలు స్ట్రక్ అయిపోయేది ఈ మనం దాన్ని ఏమంటాము, క్యారీ బ్యాగుల్లో చెత్త పడేసేసి లేకపోతే తిన్నది పడేసేసి అవన్నీ పెట్టేసి మనం వదిలేస్తే అవి కాలువల్లోకి వెళ్ళిపోయి ఓ చోట అవన్నీ పేరుకుపోతే నీళ్ళు ముందుకెళ్ళవు, వెనక్కెళ్ళవు, రోడ్ల మీదకి ఆ నీళ్ళన్నీ వచ్చేస్తే ఇదొకటి. మళ్ళీ ఏ కారులో తీసుకెళ్ళి అక్కడ తోసినప్పుడు అప్పుడు ముందుకెళ్తుంది. సముద్రాలు కానీ నదులు కానీ ప్లాస్టిక్తో నాశనం అవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ని రీయూసేజ్కి సంబంధించినటువంటి ప్రణాళికలు ఆశించినంతగా జరగట్ల. 100కి 95 ఫెయిల్యూర్గానే మాటలకే పరిమితమైనవి. ప్రతిసారి ప్రభుత్వాలు మేము ప్లాస్టిక్ని కంట్రోల్ చేస్తాం, తర్వాత స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ని ఆపేస్తాం అంటుంటే, కానీ మనిషికి ఇదివరకు మా చిన్నప్పుడు కూరగాయలకి వెళ్ళాలంటే సంచి బుట్ట పట్టుకుని వెళ్ళేవాడిని, లేదా గుడ్డ సంచి ఒకటి పట్టుకుని వెళ్ళేవాడిని. వచ్చేటప్పుడు నిండా పట్టుకుని వస్తాం. ఆ తర్వాత కొద్దిగా వయసు పెద్ద అయిన తర్వాత జేబులో ఆ సంచి పెట్టుకుని, కొంచెం ఫోజు ఎక్కువ అవుతుంది కాబట్టి జేబులో సంచి పెట్టుకుని వెళ్ళేవాడు. వచ్చేటప్పుడు తీసుకుని వచ్చేటటువంటి వాడు. అట్లాంటి స్టేజీల్లో నుంచి ఎప్పుడైతే క్యారీ బ్యాగులు వచ్చినాయో సంచులు తీసుకెళ్ళడం మానేసాం. ఏ షాపులో వచ్చేవరకు అది టీ తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదివరకు ఫ్లాస్కో లేకపోతే టిఫినో ఏదో పట్టుకెళ్ళేవాడు. అట్లాగే ఏదైతే హోటల్లో టిఫిన్ ఏదన్నా పార్సిల్ కావాలంటే స్టీల్ బాక్సులు పట్టుకెళ్ళి అందులో ఒక బాక్సులో ఇడ్లీలో, బాక్సులో దోశలో, అట్లాగే చట్నీ ఇంకో బాక్సులో. ఇవాళ వచ్చేటప్పటికి అవి ప్లాస్టిక్ పేపర్లోనే, కాబట్టి ప్లాస్టిక్ కవర్లలోనే. ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ అనేదాన్ని నిరోధించాలంటే ప్రత్యామ్నాయం చూపించగలగాలి. అప్పటికి పేపర్ ప్లేట్లని గుడ్డయ్యని ఎన్ని వస్తున్నాయి, కానీ ఆ పేపర్ ప్లేట్లో కనుక ఇవి పట్టుకుని పోతే కాసేపటికే పాడైపోతుంది. గుడ్డయ్య వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగా ఇగో ఫీలింగ్స్. ఇప్పుడు దానికి ఏదన్నా ప్రత్యామ్నాయం ఆలోచించండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి. ప్రజల చేత మీరు సంచి పట్టుకెళ్లడంలో తప్పు లేదు, ప్రజలు మీకు ఇది పట్టుకెళ్లడంలో తప్పు లేదు అనేది చెప్పండి. అప్పుడు హెడ్డింకులు పెట్టండి.